ఉన్నటువంటి దస్పల్లా హిల్స్ ల్యాండ్కి సంబంధించినటువంటి స్కామ్ కోసం గత 6 నెలల క్రితం ఒకసారి మీడియా సమావేశం పెట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడం జరిగింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్టీఏ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత క్లియర్ కట్గా దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది. దాదాపు 1000-1500 కోట్లు విలువ చేసేటువంటి భూమిని ప్రైవేట్ వ్యక్తులు కాజేయడానికి చూస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అండదండలు, ఆయన పూర్తి ప్రమేయం ఉందని చెప్పి ఒక కాన్స్పిరసీ కనబడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకత్వం, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేని మీద కూడా ఈరోజు నమ్మకం లేవు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అవినీతి కానీ, ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఎక్కడ బయటపడకుండా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా ఒక కంప్లైంట్ లాంచ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కోరడం జరిగింది, సిబిఐ ఎస్పీ గారిని కోరడం జరిగింది. దానికి ఆయన కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పారు. చెప్తూ మేము ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ మాకు డైరెక్షన్స్ ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ ఇది కానీ లేదు కాబట్టి మాకు హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉంటే తప్పకుండా మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం, కంప్లైంట్ మాత్రం తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పారు. తప్పకుండా దీని మీద హైకోర్టుకు వెళ్ళి డైరెక్షన్స్ తీసుకొని వచ్చి సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించి దీంట్లో ప్రధాన ముద్ద అయినటువంటి నారా లోకేష్ని ఓసలు లెక్కబెట్టేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రధానమైనటువంటి భూమి విశాఖపట్నం ప్రజలకి స్మార్ట్ సిటీ పేరు చెప్పి, స్మార్ట్ సిటీ మాటలు చెప్పి స్మార్ట్గా మీరు అవినీతి చేయాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎవరూ కూడా ఏదైతే దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీని మీద ఇప్పటికే పూర్తి డీటెయిల్స్ ఇప్పటికే మీకు గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ కూడా కేవలం ఒక వైట్ కార్డ్ హోల్డర్ 3200 గజాలు 30 కోట్లు విలువ చేసేటువంటి భూమి ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర రేషన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు రిజిస్ట్రేషన్ 30 కోట్లు 40 కోట్లు విలువ చేసేటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎంత అన్యాయం అంటే, ఈరోజు ప్రైవేటు భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ భూముల్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటే దాన్ని అడ్డరు. ఈరోజు ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయింది. హైకోర్టు సుప్రీంకోర్టులో ఎక్స్పర్టీ డిగ్రీ ఇస్తే కనీసం కౌంటర్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. ఇవన్నీ చూస్తుంటే దీన్ని ఏమనుకోవాలి? తప్పకుండా ఆయనకు సంబంధించినటువంటి వారిని, ఆయన వర్గానికి సంబంధించినటువంటి దాదాపు 50 మంది ఇందులో ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడడానికి నారా లోకేష్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా ఈ భూములు కట్టబెట్టడానికి చూస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదే కమలాదేవి ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి, నా ల్యాండ్ అని చెప్పి ఆవిడ ప్రకటిస్తూ ఉంది. గవర్నమెంట్లో నిన్న యువరాజ్ గారు ఎవరైతే కలెక్టర్గా ఉండేవారో ఆయన ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఎక్స్ట్రాడినరీ గెజిట్ నోటిఫై చేశారు. ఎక్స్ట్రాడినరీ గెజిట్ నోటిఫై చేస్తే కమలాదేవి గారికి వచ్చింది సుప్రీంకోర్టులో ఎక్స్పర్టీ డిగ్రీ, నాట్ ఆన్ మెరిట్ గ్రౌండ్స్. కేవలం గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయలేదు కాబట్టి ఆవిడకి సుప్రీంకోర్టు ఎక్స్పర్టీ డిగ్రీ ఇచ్చింది. ఒకవేళ నిజంగా కమలాదేవి గారిదే భూమి అనుకుంటే మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవిడ భూమిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కడుతుంటే ఎందుకు ఆపలేదు, ఎందుకు అడ్డుపట్టలేదు? మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. కమలాదేవి గారికి సంబంధించినటువంటి తాతల ఆస్తి అయినటువంటి విశాఖ తాజ్మహల్గా పిలుచుకునేటువంటి కురుపం టవర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కాస్త భూమిని ఆవిడ డెవలప్మెంట్కి ఇచ్చింది. 1000 గజాలు ఉన్నటువంటి ఆ కురుపం టవర్ దగ్గర ఉన్నటువంటి ఆ 1000 గజాలు 500 గజాలు దాన్ని మొక్క చేసి ఎప్పుడో హిస్టారికల్ మాన్యుమెంట్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని 500 గజాలు డెవలప్మెంట్కి ఇచ్చింది. అంటే అటువంటి 100 గజాలు 500 గజాలు కూడా వదలలేనటువంటి వ్యక్తి ఆవిడ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం 3000 గజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కడుతుంటే ఆవిడ ఎందుకు ఊరుకుంది? ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు ఆవిడకి డిగ్రీ ఇచ్చారనుకుంటే కాన్స్పిరసీ క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. పోనీ లేదు దాని మీద కంప్లైంట్ చేస్తే కార్పొరేషన్ ఏమన్నారు, కార్పొరేషన్ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది కాబట్టి అది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అని చెప్పి మాట చెప్పారు. మరి అటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో ప్రైవేట్ వ్యక్తి 3000 గజాల్లో ఇల్లు కడుతూ ఉంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు? క్లియర్ కట్గా ఇందులో కాన్స్పిరసీ కనబడతా ఉంది.
ముఖ్యమంత్రి కొడుకు క్లియర్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే దానికి శంకుస్థాపనకి ఆయనకే చేశాడు, ప్రారంభోత్సవం ఆయన చేశాడు. లేకపోతే ఈ భూమికి కాపాడుకోవడానికి ఒకవేళ రాణి కమలాదేవికి బ్యాలెన్స్ ఉన్నటువంటి 50 మంది కట్టబెట్టడానికి నారా లోకేష్ గారు ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గిఫ్ట్గా ఏమైనా తీసుకున్నాడో చెప్పాలి. ఇవన్నీ రేపు మీరు మహానాడుకు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి. విశాఖపట్నంలో సభలు పెట్టి సమావేశాలు పెట్టి బీచ్ అందాలు చూసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆస్తుల్ని కొట్టు గెద్దల్లా తండుకుపోదామని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తీసుకొచ్చిన ఏది కూడా బ్లైండ్గా ఇచ్చింది. ఎందుకంటే సిబిఐకి ఇస్తున్నాం కాబట్టి ఏదో నామకే వాస్తే మనం ఇచ్చామన్నటువంటి ఇచ్చేయకుండా ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి ఎవిడెన్స్లు, మేము పెట్టినటువంటి కంప్లైంట్లు, మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరిచి సిబిఐ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు సిబిఐ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దస్పల హిల్స్ ఒక కొండ ప్రాంతం, కొండ ఎక్కడైనా కూడా గవర్నమెంట్కి సంబంధించిందని నోటిఫై చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువరాజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు ఆయన. దాన్ని కాదని చెప్పేసి కొన్ని బినామీలను క్రియేట్ చేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆ భూములు ప్రైవేట్ భూములు క్రియేట్ చేసి ఇవాళ అవి వాళ్ళ చేతుల్లోకి దాదాపుగా 1000 కోట్లు దాటినటువంటి ఆ భూమి ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళింది. కాబట్టి దాని మీద పూర్తి విచారణ జరపమని ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేశాం. ఎస్పీ గారు అయితే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు కాబట్టి ఒక డైరెక్షన్ మాకు కోర్టు నుంచి కానీ లేకపోతే మాకు సంబంధించిన ఆస్తి గారు ఖచ్చితంగా కోర్టు నుంచి ఒక డైరెక్షన్ కావాలని మేము కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి ఇస్తాం. అప్పుడు దాని మీద విచారణ జరిపి దాని వెనక ఎవరెవరు ఉన్నారు, దాని ఏ శక్తులు ఉన్నాయో కూడా మొత్తం కూడా విచారణ జరిపి బయటకు తీసుకొచ్చేంతవరకు మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ యొక్క ప్రభుత్వ భూమిని, విశాఖపట్నం ప్రజల యొక్క భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.